జై శ్రీమన్నారాయణ. భగవద్బంధువులందరికీ నమస్కారం అండి. ప్రతి వ్యక్తి కూడా తెలుసుకోవలసినటువంటి జీవిత సత్యాలు కొన్ని ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. మొట్టమొదటిగా 100 కోట్లకు అధిపతివైన ఒక్క నిమిషం ఆయువును కొనలేము కదండి. మనం ఏమైనా ఎన్ని కోట్లు పెట్టి ఖర్చు పెడతామన్నా పోయే ఆయువుని మనం కొనగలమా? లేదు. ఇంకా కోట్లకు వారసుడివైన ఊపిరి పోగానే ఊరు బయట పడేస్తారు. అది నిజమే కదా. అది మనం తెలుసుకోవాలి. లక్షాధికారివైన భిక్షాధికారివైన శ్మశానంలో ఇద్దరూ కూడా సమానమే. శ్మశానానికి తీసుకువెళితే వీళ్ళిద్దరూ అక్కడ సమానమే. ఆ భూమిలో దహనం చేయవలసిందే, భూమిలో కలిసిపోతారు. అలాగే 100 మంది డాక్టర్లు నీ వెంట ఉన్నా నీ పరలోక ప్రయాణం ఆపలేరు. అది కూడా మనం తెలుసుకోవాలి. యావత్ ప్రపంచాన్ని జయించగలిగినను మృత్యువును జయించలేవని తెలుసుకో. మనం మృత్యువు జయించలేం, అది కూడా మనం తెలుసుకోవాలి. కాలం విలువైంది. రేపు అనేదానికి రూపు లేదు. కాబట్టి మంచి పని అనేటప్పుడు ఇప్పుడే వాయిదా వేయకుండా మంచి పనిని, దాన ధర్మాలని, మంచి కార్యక్రమాలని చేసేయి. అది నీకు రక్షగా ఉంటుంది. లక్షల కోట్లు ఉన్నాయని మురిసిపోవద్దు. ఆ లక్షల కోట్లు నీ వెంట వస్తాయా? నీ వెంట రావు కదా. మృత్యువు నుండి తప్పించుకోలేవని మనం తెలుసుకోవాలి. నీవు దాచుకున్నది జారిపోతుంది, ఎప్పుడొకప్పుడు జారిపోతుంది. నీ పైకి పోయేటప్పుడు ఇవేవి మన వెంట రావు కదా, జారిపోతాయి. ఇతరులకు సహకరించినది, ఇతరులకు దాన ధర్మాలు చేసేది, ఇతరులకు మంచి కార్యక్రమాలు చేసేది నీ ఖాతాలో జమ అవుతుంది, నీ అకౌంట్లో కలుస్తుంది. అదే పుణ్య ఫలితము అని మనం తెలుసుకోవాలి. అలాగే భోగాలకు ఖర్చు చేసి రోగాలను తెచ్చుకోకు. భోగాలకు మాత్రం ఎంతైనా ఖర్చు చేస్తాం. పబ్బులని అవని ఇవన్నీ ఖర్చు చేస్తాం. వాటి ఏంటి? అవి రోగాలే కదా, రోగాలు తెచ్చిపెట్టేటటువంటివే కదా, అవి బ్యాడ్ హ్యాబిట్సే కదా. అట్లాంటివి తెచ్చుకోకు. మంచి పనులకు ఖర్చు చేసి పుణ్యాన్ని పెంచుకో. పుణ్యాన్ని పెంచుకుంటే ఆ పుణ్యమే నీ రాతను నిర్ణయిస్తుందని నువ్వు తెలుసుకోవాలి. ప్రతి వ్యక్తి కూడా ఇది తెలుసుకోవాలి. ఆ ఫలితమే మనకి మంచి జన్మలు వచ్చేలాగా, మోక్షం కలిగించేలాగా, ఎప్పుడు కూడా నిత్యము భగవంతుని భక్తి కలిగి ఉండేలాగా చేస్తుంది. నిరంతరము శాంతిగా ఉండేలాగా, ఆయురారోగ్యాలతో ఉండేలాగా, పిల్లపాపలతో సుఖవంతమైనటువంటి జీవితాన్ని అనుభవించేలాగా చేస్తాయి. ఇవన్నీ కూడా అందరము కూడా వీటిని పాటించాలని కోరుకుంటూ సెలవు. జై శ్రీమన్నారాయణ.